హే గాయ్స్! సో, ఈరోజైతే నేను వెజ్ తహారీ కోసం ఫస్ట్ అయితే హాట్ వాటర్‌లో సోయా చంక్స్ సోక్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసి, మసాలా దినుసులు వేసి, ఆనియన్స్ వేసి ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం అల్లం పేస్ట్, ఇంకా మనం వెజిటబుల్స్ నేనైతే క్యారెట్, ఆలు, బీన్స్ ఇంకా కాలీఫ్లవర్ తీసుకున్న తర్వాత సోక్ చేసుకున్న సోయా చంక్స్ కూడా వేసుకున్నాక ఇప్పుడు మనం ఇందులో కొంచెం కారం, పసుపు, గరం మసాలా, కర్డ్ ఇంకా టమాటో ముక్కలు ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసేసుకుందాము. కొంచెం మిక్స్ అయ్యాక వీటిలో ఇంకా మనం కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాము. సాల్ట్ వేసాక నేనైతే కొత్తిమీర, పుదీనా అండ్ మెంతాకు. సో, మెంతాకు మాత్రం అసలు మిస్ అవ్వకండి. దీనికి టేస్ట్ చాలా బావుంటది. సో, కొంచెం పచ్చిమిర్చి కూడా వేసి మొత్తం అది అయ్యాక నేనైతే ఫస్టే నానబెట్టేసుకున్న బాస్మతి రైస్. సో, ఇదేంటంటే 1 గ్లాస్ బాస్మతి రైస్‌కి 1 ½ వాటర్ పోసుకోవాలనమాట. సో, అలా పోసుకొని ఇంకా మనం ప్రెషర్ పెట్టేద్దాం కుక్కర్‌కి. ఒక 3 విజిల్స్ తర్వాత మీరు ఓపెన్ చేసి చూస్తే మన వెజ్ తహారీ రెడీ అయిపోతది.